హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్ అండ్ డాటర్ మల్టీ వ్లాగ్స్. మొన్న వీడియోలో నేను పిల్లలకి ఎగ్జామ్స్ గురించి, ఎగ్జామ్స్లో ఒత్తిడి లేకుండా ఎలా ఉండాలి అనే మాటలు చెప్పాను. ఎక్కువగా నా ఈ షార్ట్ వీడియోస్ ఉంటాయి, లాంగ్ వీడియోస్ తక్కువ చేస్తున్నాను. ఇంకా ఈరోజు దేని గురించి అంటే టాపిక్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి టాపిక్ చెప్తున్నాను. అందరికీ ముందుగా, ఆడవాళ్ళందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారు. అందరికీ తెలిసిందే కదండి. అయితే ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల గురించి నాకు కొన్ని మాటలు చెప్పాలనిపించిందండి. నేటి మహిళలు అన్ని విషయాల్లో ముందంజ వేస్తున్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో, అన్ని రంగాలలో కూడా ముందడుగు వేస్తున్నారు. టీచర్స్గా కానీ, లాయర్స్గా కానీ అది చాలా పడే విషయం అండి. ఇంటిని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, అలాగే చక్కగా భర్తని చూసుకుంటూ అన్ని విషయాల్లో కూడా ముందడుగు వేస్తున్నారు. అలాగే ఉండాలి. ఇలా ఐక్యరాజ్య సమితి ఉద్దేశించిన విధంగా రాజకీయ, మానవీయ హక్కులు బలంగా ఉండి ప్రపంచవ్యాప్తంగా మహిళల రాజకీయ, సామాజిక హక్కుల పోరాటంపై జాగృతి పెంచే విధంగా జరుపుతారు. ఈ రోజున కొంతమంది వంకాయ రంగు రిబ్బన్ని ధరిస్తారు. యుఎస్లో అధ్యక్షుడు బరాక్ ఒబామా 2011 మార్చిని మహిళల చారిత్రక మాసంగా ప్రకటించారు. 2011 మార్చి 8న ఈ దినోత్సవ వేడుకలు 100 వసంతాలు పూర్తి చేసుకున్నాయండి. మరి మార్చి 8న మహిళలందరూ కూడా ఉమెన్స్ డే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ ఉమెన్స్ డే.